ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేస్తే మన వీడియోలోకి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక T20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి అయితే కౌంటర్ అయితే అక్కడ మొదలైంది. జూన్ 2 నుంచి అక్కడ ఈ మెగా టోర్నమెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది. అందులో భాగంగా మన టీమిండియా మొదటి మ్యాచ్ వచ్చేసి అక్కడ జూన్ 5న అక్కడ ఐర్లాండ్తో తలపడనుంది. ఇక తర్వాతి మ్యాచ్ వచ్చేసి అక్కడ చిరకడ ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడనుంది. ఇక ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వరల్డ్ కప్కి మన టీమిండియా యొక్క బలమైన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుందాం. ఓపెనర్స్ రోహిత్ శర్మతో పాటు జైస్వాల్ అయితే బరిలోకి దిగుతాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది అక్కడ. ఇక రోహిత్ శర్మ T20లో మనం చూసుకునే 151 మ్యాచ్లో 3,974 రన్స్ ఉన్నాయి. 121 హైయెస్ట్ స్కోర్, 31 యావరేజ్ ఉంది, 139 స్ట్రైక్ రేట్ అవుతుంది, 5 100s ఉన్నాయి, 29 50s అయితే ఉన్నాయి. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మరి అటు ఇటు ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడనేది, ఏ విధంగా స్టార్ట్ చేస్తాడనేది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్ కూడా మరి ఐపీఎల్లో మనం చూసినాం. ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడేది. ఒక మ్యాచ్లో మంచి ఆడితే తర్వాత మ్యాచ్లో అయితే చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి T20 ఇంటర్నేషనల్స్లో మనం చూసుకుంటే అక్కడ 17 మ్యాచ్లో 502 రన్స్ కొట్టిండు, ఒక సెంచరీ ఉంది, 33 యావరేజ్ ఉంది, 161 స్ట్రైక్ రేట్ ఉంది, 4 50లు ఉన్నాయి, ఒక 100 అయితే ఉంది. జైస్వాల్ గిట్ట పని ఫస్ట్ 2-3 ఓవర్లో గిట్ట అవుట్ కాకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇతను అవుట్ చేయడము. కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే మరి ఐపీఎల్లో ఓపెనర్గా వచ్చిండు, ఆరెంజ్ క్యాప్ అయితే కొట్టిండు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ 3లో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ T20 ఇంటర్నేషనల్స్లో మనం చూసుకుంటే 117 మ్యాచ్లో 4,030 రన్స్ ఉన్నాయి, 122 హైయెస్ట్ స్కోర్, 51 యావరేజ్ ఉంది, 138 స్ట్రైక్ రేట్ ఉంది, 37 50s ఉన్నాయి, ఒక 100 ఉంది. బట్ ఇక్కడ చూడాల్సింది మన స్ట్రైక్ రేట్ 138 మాత్రం ఉంది. దానికంటే మెరుగుపరుచుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 4లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ 60 మ్యాచ్లో 2,141 రన్స్ ఉన్నాయి, 117 హైయెస్ట్ స్కోరు, 45 యావరేజ్ ఉంది, 17 50s ఉన్నాయి, 4 100s ఉన్నాయి. మరి అక్కడ చూసుకుంటే మరి షార్ట్ పీరియడ్లో అక్కడ మరి 4 100s ఉన్నాయి, అక్కడ 17 50s అయితే ఉన్నాయి. అలాంటి నాక్స్ ఇక్కడ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్, వీళ్ళిద్దరిలో మాత్రం చాలా గట్టి పోటీ అయితే ఉండబోతుంది. పర్సనల్గా మాత్రం చాలా ప్రైజ్ అయితే ఉంటుంది వీళ్ళిద్దరు కూడా. అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ పీరియడ్ వచ్చేసి అక్కడ రిషబ్ పంత్కే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండరు, సంజు శాంసన్ కూడా రీసెంట్గా చూసుకుంటే మంచి ఫామ్ ఉన్నాడు. బట్ అక్కడ రిషబ్ పంత్ అయితే అక్కడ మరి లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి మరి అక్కడ రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రిషబ్ పంత్ కూడా మరి అక్కడ ఇండియాకి అయితే 66 మ్యాచ్లు ఆడిండు. T20లో 988 రన్స్ కొట్టిండు, అక్కడ 22 యావరేజ్, 126 స్ట్రైక్ రేటు. అంత మంచి స్టార్ట్స్ అయితే మనకు కనబడతలేదు. బట్ రీసెంట్ ఫామ్ బెటర్ ఉంది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా రీసెంట్ ఫామ్ మాత్రం చాలా డేంజరస్గా ఉంది, చాలా పూర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా తరఫున చూసుకుంటే 92 మ్యాచ్లో 1,348 రన్స్ కొట్టిండు బ్యాట్తోని, 139 స్ట్రైక్ రేటు, 3 50లు అయితే ఉన్నాయి. ఇక బౌలింగ్లో చూసుకుంటే 73 వికెట్లు ఉన్నాయి, మరి అక్కడ ఒక 4 వికెట్ ఆల్ కూడా ఉంది. హార్దిక్ పాండ్యా రాబోయే T20 వరల్డ్ కప్లో మాత్రం చాలా క్రూషియల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ గిట్ట ఇద్దరు పేసర్లతో వెళ్తే గిట్ట థర్డ్ పేసర్గా ఇతనైతే యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా 4 ఓవర్లు కూడా వేస్తాడు. మన ఐపీఎల్లో చూసినాక కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా క్రూషియల్ వికెట్లు అయితే తీస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మరి చాలా యూస్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి మంచి స్టెబిలిటీ అయితే ఇస్తాడు టీంకి అయితే. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రవీంద్ర జడేజా కూడా మరి క్రూషియల్ ఆల్రౌండర్ కింద యూస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ వికెట్ కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి మరి కంప్లీట్గా 4 ఓవర్లు కూడా వేస్తాడు. కాబట్టి మరి ఇతను కూడా ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి. లాస్ట్లో వచ్చి బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి మరి చాలా యూస్ఫుల్ ప్లేయర్ కింద మారే అవకాశం ఉంటుంది. 53 వికెట్లు తీసిండు మరి అక్కడ ఇండియా తరపున అయితే 66 మ్యాచ్ల్లో. ఇక మంచి ఎకనమీ అయితే ఉంది, 7.1. ఇక నెంబర్ 8లో చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా మరి ఖచ్చితంగా ఆడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ డీప్ బ్యాటింగ్ కావాలి మనకి, అండ్ వెస్టిండీస్ వికెట్ కొంచెం స్లో డౌన్ ఉంటాయి కాబట్టి మరి ఖచ్చితంగా అక్షర్ పటేల్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. 52 మ్యాచ్లో 49 వికెట్లు అయితే తీసిండు, ఎకనమీ కూడా మంచిగా ఉంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ ఆడిన 35 మ్యాచ్లో అక్కడ 59 వికెట్లు అయితే తీసిండు ఇండియా తరపున. అక్కడ 6.5 ఎకనమీ ఉంది, ఒక 4 వికెట్లు ఉంది, 2 5 వికెట్లు ఉన్నాయి. ఆడిన 35 మ్యాచ్లకు మన అక్కడ దాదాపు 59 వికెట్లు తీసిండు, మ్యాచ్కి 2 వికెట్లు తీసుకున్నాను అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి అక్కడ కుల్దీప్ యాదవ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చాలా కూడా ఆడించే అవకాశం ఉంటుంది, ఇద్దరు కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట అక్షర్ పటేల్ అద్దనుకుంటే మరి కుల్చా కాంబినేషన్తో కూడా వెళ్ళే అవకాశం ఉంది మనకు కనిపిస్తుంది. అప్పుడైతే మరి కొంచెం బ్యాటింగ్లో కొంచెం మనకి డీప్ అయితే తగ్గుతుంది. చూడాలి మరి ఏ విధంగా టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది అక్కడ. ఇక నెంబర్ 10లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా కూడా 62 మ్యాచ్లో 74 వికెట్లు తీసుకున్నాడు ఇండియాకి అయితే అక్కడ 6.5 ఎకనమీతో. మరి మంచిగా నడిచింది చెప్పుకోవచ్చు. రీసెంట్గా చూసుకున్నా మరి అక్కడ ఐపీఎల్లో 25 వికెట్లు అయితే తీసిండు. ఓవరాల్లో చూసుకున్న మాత్రం బుమ్రా కూడా అక్కడ మనకి ట్రంప్ కడే అవకాశం ఉంటుంది ఈ T20 వరల్డ్ కప్లో. లాస్ట్ సీజన్లో మిస్ అయినా కానీ మరి ఈ వరల్డ్ కప్లో మాత్రం మనకైతే చాలా యూస్ఫుల్ బౌలర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.
ఇక నెంబర్ 11లో చూసుకుంటే మరి సిరాజ్ ఆర్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరిలో ఒక్కరికే ఛాన్స్ అయితే రావచ్చు. మరి అక్కడ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అక్కడ హర్షదీప్ సింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ సిరాజ్ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే T20లో అక్కడ మరి 10 మ్యాచ్లో 12 వికెట్లు తీసిండు. 4/17 బెస్ట్, 8.79 ఎకానమీ అవుతుంది. ఇక మరి హర్షదీప్ సింగ్ స్టార్ట్స్ చూసుకుంటే 44 మ్యాచ్లు అయితే ఆడిండు ఇండియాకి, 62 వికెట్లు తీసిండు. 4/37 బెస్ట్ అయితే ఉంది, 6.64 ఎకానమీతో. మరి అక్కడ హర్షదీప్ సింగ్ ఎక్కువ మ్యాచ్లు ఆడింది కాబట్టి కొంచెం ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ వైపే వెళ్ళే అవకాశం అయితే మనకి అనిపిస్తుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ ఆర్ హర్షదీప్ సింగ్. ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. అక్కడ కాంబినేషన్ మాత్రం నెంబర్ 8 రకంకి మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే మనకు కనిపిస్తుంది. నెంబర్ 8లో అక్షర్ పటేల్ వస్తుండు. ఇంకా నెంబర్ 9లో వచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా మరి అక్కడ మనం చూసినాం ఐపీఎల్లో మంచి నాక్స్ అయితే ఆడిండు 2-3. కాబట్టి మనకి మంచి బ్యాటింగ్ అయితే మనకు కనబడుతుంది అక్కడ. ఇక బౌలింగ్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ దాదాపు 6 బౌలర్ అయితే మనకు కనబడుతున్నారు. అక్కడ హార్దిక్ పాండ్యా వేస్తాడు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ ఆర్ హర్షదీప్ సింగ్. మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ ఎస్ఎస్ జైస్వాల్ కూడా మరి అక్కడ బౌలింగ్ అయితే ఇస్తాడు. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా. మరి అక్కడ శివన్ దుబన్ ఆడిస్తారంటే శివన్ దుబన్ కూడా ఆడించే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట అక్కడ అక్షర్ పటేల్ ప్లేస్లో శివన్ దుబన్ కూడా ఆడించే అవకాశం ఉంటుంది. అక్కడ అప్పుడు శివన్ దుబన్ కూడా 2-3 ఓవర్లు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి మరి అక్కడ ఇంకా బ్యాటింగ్ స్ట్రాంగ్ కావాలనుకుంటే అక్కడ అక్షర్ పటేల్ ప్లేస్లో శివన్ దుబన్ కూడా ఆడించే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్లో స్ట్రాంగ్ అయినా కానీ బౌలింగ్లో మాత్రం కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మరి ఒకవేళ ఇట్లా కుల్చా అండ్ శివన్ దుబని ఆడించాలనుకుంటే అక్కడ మరి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే అక్కడ ఆ సాధ్యమైతే అవుతుంది. అలాగైతే ఒకసారి మనం కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో శివన్ దుబే, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9లో యూజీ చాహల్, నెంబర్ 10లో బుమ్రా, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ ఆర్ హర్షదీప్ సింగ్. ఇలా కూడా మరి అక్కడ మనకి మంచిగా ఉంటుంది. కానీ అక్కడ మనకి డీప్ బ్యాటింగ్ అయితే మనకి కనబడతలేదు. నెంబర్ 8లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ వస్తున్నట్టు మనకి కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ అని కొంచెం తక్కువ అయితే అవుతుంది. కానీ అక్కడ మనం చూసుకుంటే పైన మాత్రం పవర్ రైస్ అయితే ఉంది. బౌలింగ్లో కూడా మంచి క్వాలిటీ బౌలర్స్ అయితే మనకి కనబడుతున్నారు. కంప్లీట్గా 4 ఓవర్లు వేసే బౌలర్స్. అక్కడ మనం చూసుకుంటే మన హార్దిక్ పాండ్యా 6th బౌలర్ అండ్ 7th బౌలర్ వచ్చేసి అక్కడ శివన్ దుబే. బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ కాంబినేషన్ కూడా చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. ఏదేమైనా అక్కడ మరి ఫస్ట్ కాంబినేషన్తో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెనర్స్గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే ఉంటుంది అక్కడ. ఎందుకంటే అక్కడ మరి షైన్ షాఫ్రీద్ ఉన్నాడు, టెంట్రూ బోల్ట్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు. కాబట్టి మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. కాబట్టి మరి అక్కడ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మనే ఓపెనింగ్లో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.